ఏపీ వ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల్లో పోలీసుల తనిఖీలు, రైతులకు అండగా నిలిచిన తానా. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నామన్నారు మంత్రి పయ్యావుల. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డొమెస్టిక్ సిలిండర్స్ ను మొదట ప్రాధాన్యతగా పెట్టుకున్నామని తెలిపారు. అటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుందని తెలిపారు మంత్రి పయ్యావుల. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను పక్కదారి పట్టించకుండా ఉండేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఏలూరులోని గ్యాస్ గోడౌన్ ఏజెన్సీలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఏలూరు వ్యాప్తంగా ఉన్న పలు ఏజెన్సీ గోడౌన్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గోడౌన్స్ లో స్టాక్ సక్రమంగా డెలివరీ చేస్తున్నారా లేదా అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పాడేరులో పర్యటిస్తున్నారు. ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ నందిగమూరు గ్రామంలో పర్యటించారు. ఆదిమజాతి గిరిజనులతో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో 1.7 కోట్లతో ఆ గ్రామానికి నిర్మించిన రోడ్డును పరిశీలించబోతున్నారు. రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం లేకుండా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పారు. ప్రజల వదంతులు నమ్మొద్దని ఆమె కోరారు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి అనిత అనంతరం చందనోత్సవం, కళ్యాణోత్సవం నేపథ్యంలో అధికారులతో చర్చించారు. పాల డైరీ శీతలీకరణ కేంద్రాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పరిశీలించారు. పాలను అణితి చెడిపోకుండా తగిన ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలని సూచించారు. పాల డైరీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 3.11 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే నూతన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు శంకుస్థాపన చేశారు. చీపురుపల్లిలోని లావే రోడ్డు నుంచి ఇటకర్లపల్లి వయా పేరుపి గొల్లమల్లమ్మ రోడ్డు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరగబోతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది అన్నారు ఎమ్మెల్యే. సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. దేశంలోని సీనియర్ నేత అని చెప్పుకుంటూ దుష్ప్రచారాలపై ఆధారపడుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డు వివేక హత్య కేసు, గత ప్రభుత్వ అభివృద్ధిపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రైతులకు తానా అండగా నిలిచింది. రైతులకు అవసరమైన సుమారు 25 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తణుకులోని వీకే ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రైతులకు తానా సంస్థ సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నివాసం ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు మంగలి మల్లమ్మ తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. తన పొలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని, తనతో పాటు తన మనవడు మనవరాలికి జీవన ఆధారం ఈ స్థలమే అని చెప్పారు. ఈ వివాదాన్ని తహసీల్దార్కు చెప్పినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ బాబీ, ప్రొడ్యూసర్ ఎన్కే లోహిత, మాజీ మంత్రి విడుదల రజనీ సహా పలువురు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరందరికీ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.